లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. కరీంనగర్ లో హనీ ట్రాప్ జరిగినట్టు కరీంనగర్ లో హనీ ట్రాప్ పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. భార్య వల విసిరి 100 మందితో సన్నిహితంగా ఉన్నటువంటి దృశ్యాలను వీడియోల ద్వారా చిత్రీకరించి వాటి ద్వారా బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనం సృష్టించింది. దీనిపైన గత 2 రోజుల నుంచి కూడా కరీంనగర్ లో కూడా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తూనే ఉంది. అసలు ఈ హనీ ట్రాప్ చేసినటువంటి వారు ఎవరు, ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్నటువంటి ఆ 100 మంది ఎవరు అనే దానిపైన ప్రస్తుతం కరీంనగర్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దాని గురించి మనం చూస్తే వలకు చిక్కింది ఎవరు, వల విసిరి ఆ వలకు చిక్కుకున్నటువంటి వారిని ఫోటో వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షలు వసూలు చేసినటువంటి మహిళ బారిన పడినటువంటి బాధితుల జాబితాను సిద్ధం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారట. పోలీసులు ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. ఈ యొక్క హనీ ట్రాప్ లో చిక్కుకొని లక్షల రూపాయలు ఈ యొక్క మహిళకు, ఈ యొక్క దంపతులకు దారదత్తం చేసినటువంటి ఆ యొక్క మహానుభావులు ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. డబ్బుల కోసం హనీ ట్రాప్ అమలు చేసి ₹1 కోటి పైగా కొల్లగొట్టినటువంటి దంపతుల కేసుకు సంబంధించినటువంటి ఘటన కరీంనగర్ లో కలకలం సృష్టించింది. అయితే పోలీసులు 3 రోజుల క్రితం నిందితులైనటువంటి దంపతులపై కేసు నమోదు చేసి విచారణ జరిపినటువంటి సమయంలో 100 మంది వరకు తనతో సన్నిహితంగా గడిపారని వెల్లడించినట్టు పోలీసులు అధికారులు చెప్పారు. ఎంతమంది అట? 100 మంది అట. 100 మందిని ట్రాప్ చేసినట్టు వీళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి బాధితులు ఎంతమంది, వారి వద్ద నుంచి ఎంత మొత్తంలో వసూలు చేసి ఉంటారనేది వెలికి తీసేందుకు నిందితులను మరోసారి లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి నిందితుల సెల్ ఫోన్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫోన్ల నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశం ఉంది. నిందితుల ఫోన్ కాల్ డాటా సేకరించడము, నిందితురాలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని చాటింగ్ ద్వారా ఆమెతో సన్నిహితంగా గడిపినటువంటి వారి సమాచారం సేకరించే అవకాశం కూడా కనబడుతుంది. సో ఈ ప్రస్తుతానికి అయితే ఈమెను అరెస్ట్ చేశారు. ఈమెను భర్తను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మొత్తం ఈమె ఎవరెవరిని ట్రాప్ చేసింది, ఎంతెంత వసూలు చేసింది, ఈమె దగ్గర ఏం వీడియోలు ఉన్నాయి, ఏం కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఏం చాటింగ్ ఉందనేది మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అవసరమైతే కస్టడీకి కూడా తీసుకొని ఈమెను ఎంక్వైరీ చేసేదానికి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో కూడా కస్టడీ పిటిషన్ వేస్తున్నారట. అయితే ఇక్కడ ఏంటంటే కరీంనగర్ లో ఫస్ట్ టైం అనుకుంటా హనీ ట్రాప్ జరగడం. చాలా మాఫియాలు చూసినాం, మెడికల్ మాఫియాలు చూసినాం, క్రిప్టో కరెన్సీ మాఫియా చూసినాము, ఇంకా చెప్పాలంటే కల్తీ మాఫియా చూసినాము, డ్రగ్స్ దందా చూసినాం. కాకపోతే ఫస్ట్ టైం అనుకుంటా ఈ యొక్క హనీ ట్రాప్. మంచిర్యాల నుంచి కరీంనగర్కి వచ్చారు. కరీంనగర్ లో మార్బుల్ బిజినెస్ పెట్టిరట. మార్బుల్ బిజినెస్ అనేది సక్సెస్ కాలేదు. దాని తర్వాత ఈమె పరిచయం అయింది. ఈమె పరిచయం అయిన తర్వాత మళ్ళీ ఇంటీరియర్ డెకరేషన్ షాప్ పెట్టిరట. అది నడవలేదు. అప్పటికే బ్యాంక్ లోన్లు ఉన్నాయి, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. దానికి తోడు వీళ్ళిద్దరు కూడా చాలా హైఫై మెయింటైన్ చేస్తారట. మామూలు హైఫై కాదు. వీళ్ళు బతకడానికి చాలా డబ్బు కావాలి, అంత హైఫై మెయింటైన్ చేస్తారట. అందుకే ఏం చేయాలో అర్థం కాక, వీళ్ళ వ్యాపారాలు సక్సెస్ కాక, బ్యాంకు లోన్లు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, వీళ్ళ మెయింటెనెన్స్ వెళ్ళక చివరికి ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేశారు, మందిని ముచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో కరీంనగర్ లో చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళను, పేరున్నటువంటి వాళ్ళను, ఎవరైతే అమ్మాయిలంటే సొల్లు కార్చుకుంటారో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఏం చేశారు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇక్కడ తప్పు ఎవరిది? ఇద్దరిది. ఈమె మెసేజ్ పెట్టంగానే నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావు? ఈమె రమ్మంటది, ఈమె రమ్మనంగానే ఈమె అపార్ట్మెంట్కి ఎట్లా పోతావు? ఇక్కడ ఆరపల్లిలో ఎక్కడ ఉంటుందట అపార్ట్మెంట్. 100 మంది వచ్చేటోళ్ళట. ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఈమె అరెస్ట్ అయినామే మంచిగానే ఉన్నది, రేపు మాకు బయటకు వస్తుంది. అరెస్ట్ అయినామే, ఆమె భర్త, ఆమె ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తారు. వీళ్ళు వసూలు చేసినటువంటి పైసలు ఇప్పటికి ఉన్నాయో అయిపోయినాయో. ఇప్పుడు భయం అంత ఎవరికి ఉన్నదంటే, ఇప్పుడు ఈమె అరెస్ట్ అయిన తర్వాత ఈ 100 మంది లిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈమె హనీ ట్రాప్ లో ఈ హనీకి చిక్కినటువంటి ఎవరైతే, నువ్వు నవ్వకే, ఈ హనీ ట్రాప్ లో ఈ యొక్క హనీకి చిక్కినటువంటి 100 మంది ఎవరైతే ఉన్నారో, ఆ 100 మందికి ఉన్నది బాధ. ఆమె దగ్గర ఉన్నటువంటి వీడియోలు, ఆమె దగ్గర ఉన్నటువంటి
ఈ డాటా, ఆమె దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ పోలీసులకు ఇస్తే, ఈ డాటా బయటికి వస్తే మా పరువేం కావాలి అని చెప్పేసి ఈ 100 మంది దగ్గర ఇప్పుడు భయపడుతున్నారట. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఈ యొక్క 100 మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయట. ఆ పరిస్థితులు ఉన్నాయి. సో ఇవి చూడండి, హనీ ట్రాప్ పై కరీంనగర్ లో చర్చ. భార్య వలపు వల విసిరి 100 మందితో సన్నిహితంగా గడపగా భర్త ఆ దృశ్యాలను వీడియో తీసి వాటి ద్వారా బ్లాక్ మెయిల్ చేసి లక్షలు వసూలు చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించగా దీనిపై కరీంనగర్ లో గత 2 రోజులుగా తీవ్ర చర్చ నడుస్తున్నది. వలపు వలలో కరీంనగర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వైద్యులు, గ్రానైట్, ఇతర వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుందట. వైద్యులట, డాక్టర్లు ఫస్ట్ ఉంటారు దాంట్లో, గ్రానైట్, ఇతర వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో వారు ఎవరై ఉంటారు అనే ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. కాగా ఈ కేసులో నిందితురాలి పేరును తెలుసుకున్నటువంటి కొందరు ఆమె యూట్యూబ్ ను చెక్ చేయడము, ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిందితురాలు అరెస్ట్ అయినటువంటి సమయంలోనే బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్నటువంటి చాటింగ్ ను పరిశీలిస్తే నిందితురాలతో సన్నిహితంగా గడిపినటువంటి వారి వివరాలు బయటికి వస్తే తమ పరువు ఎక్కడ మంట కలుస్తుందోనని కొందరు బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. నిందితులు బ్లాక్మెయిల్ చేసి తమ వద్ద వసూలు చేసినటువంటి డబ్బులు కోల్పోయినా పర్వాలేదు, మా పేర్లు మాత్రం బయటకు రావద్దని లోపల బదన పడుతున్నారట. సో ఇది పరిస్థితి. కరీంనగర్ లో ఈ యొక్క ట్రాప్ లో చిక్కున్నది బడాబాబులే, డాక్టర్లు, గ్రానైట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఇంకా పలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు. ఈ యొక్క 100 మంది లిస్ట్ లో ఉన్నది. పోలీసులు లిస్టు రిలీజ్ చేయాలి. మామూలు కామన్ మ్యాన్ అయితే మీరు మీ వెనక నిలబెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారు కదా, ఇప్పుడు ఈ యొక్క లిస్టు కూడా బయట పెట్టాలి. పోలీసులు పెడితేనే ఇంకోసారి బుద్ధి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు రేపు దొరికినప్పుడు మా పేర్లు కూడా బయట పడతాయి అని చెప్పేసి వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. అదే మామూలు వ్యక్తులు అయితే పెడతారు కదా, ఏ జర్నలిస్ట్ లో, ఏదో మామూలు ఉద్యోగులో, ప్రభుత్వ ఉద్యోగి, ఇదే ప్రభుత్వ ఉద్యోగి అయితే బయట పెట్టరు. ఆయన ఉద్యోగం కూడా పోతుంది. ఏ ఐఏఎస్ ఆఫీసరో, ఏ ఐపీఎస్ ఆఫీసరో, ఇదే పోలీసు వాళ్ళు అయితే బయట పెడతారు. కాబట్టి ఇది మొత్తం కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్నటువంటి లిస్టు కూడా బయట పెట్టాలి. అప్పుడు పెడితేనే బుద్ధి వస్తుంది కరీంనగర్ లో చాలా మందికి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. మరి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారేమో, చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ లిస్టు బయటికి వస్తుందా రాదా అని చూద్దాం.